హాయ్ హలో ఎవ్రీవన్, మై క్రికెట్ నగరం పాడ్కాస్ట్ మనకు కొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో మంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎపిసోడ్, ఎందుకంటే ఇట్స్ టీమ్ సిఎస్కే. సో సిఎస్కే అనగానే మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పాయింట్స్ అయితే ఏం లేవు. ఫ్రాంచైజ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇట్ ఈస్ పర్హాప్స్ ది మోస్ట్ పాపులర్ క్రికెట్ ఫ్రాంచైజ్ ఇన్ ద వరల్డ్. సో సిఎస్కేకి ఇంత బ్రాండింగ్ అండ్ ఈ రకమైనటువంటి ఫేమ్ రావడానికి ముఖ్య కారణం ఎంఎస్ ధోని అనే విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా సిఎస్కే టీం ఎప్పుడు కూడా ఐపీఎల్ సెకండ్ హాఫ్ లేదంటే ఐపీఐ స్టేజెస్లో ఎక్కువ మంచి న్యూస్లో ఉంటుంది. అంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళే పాసిబిలిటీస్ దగ్గర నుంచి ప్లే ఆఫ్స్ అయిపోయిన తర్వాత కప్పు కొట్టే ఫైనల్, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. కానీ ఈసారి సిఎస్కే టీం గురించి ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందే చాలా డిస్కషన్స్, అంటే కొన్ని కాంట్రవర్షియల్ న్యూస్ అవ్వచ్చు, అలాగే కొన్ని ఒక రకంగా చెప్పాలంటే కొంచెం సురేష్ రైనా కానీ హర్భజన్ సింగ్ కానీ ఇలాంటి ప్లేయర్స్ ఐపీఎల్ ఆడకపోవడం అనేది సిఎస్కేకి ఒక గట్టి దెబ్బ లాంటిదే. కానీ అయినా సరే ఇప్పుడు ఓవరాల్గా సిఎస్కే టీమ్ స్క్వాడ్ చూసుకుంటే రైనా లాంటి ప్లేయర్స్, హర్భజన్ లాంటి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేకపోయినా సరే టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనబడుతుంది. మనందరితో ఇంకా నాతో మాట్లాడడానికి రాహుల్ ఉన్నాడు. రాహుల్, ఏమనుకుంటున్నావు సిఎస్కే ఛాన్సెస్ గురించి ఈ సీజన్? హలో రాజు. అయితే మనం ఇప్పటి వరకు అన్ని టీంలో చేసేసాము, కానీ సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు సిఎస్కే లాస్ట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు టీం ఎలా ఉన్నా టీంలో ఒకవేళ రైనా హర్భజన్ లేకపోయినా కానీ సిఎస్కే వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం ఏమాత్రం డిప్ అవ్వదని అనుకుంటున్నాయి. ఎందుకంటే సిఎస్కే వాళ్ళ మెయిన్ బలం ఏంటంటే ప్లేయర్స్ కంటే వాళ్ళు క్రియేట్ చేసే సైకలాజికల్ ప్రెషర్ ఆపోనెంట్స్ పైన. అందుకే నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటారో నువ్వు చూడు. అసలు సిఎస్కే అవుట్ఫిట్ లో ఎవరైనా ప్లేయర్స్ కొత్తగా వచ్చిన సిఎస్కే టీమ్ లో కొత్తగా వచ్చి ఎల్లో బట్టలు వేసుకోగానే ఏందో ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు అంటే అట్లా ధోని అప్పటి నుంచి అలా అలా క్రియేట్ చేశాడు. ఆ తేజస్సు ఏదైతే ఉందో టీం వెనకాల. ఇప్పుడు సిఎస్కే అంటే భయపడాలి అని ఇప్పుడు నువ్వు అవతల టీం వాళ్ళు ఇప్పుడు నువ్వు చూడు, అబ్జర్వ్ చేసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఇట్లాంటి పెద్ద పెద్ద బౌలర్లు కూడా ధోని గేడలో భయపడతారు. అంత నంబర్ 1 డెత్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ అయినా కానీ ధోని అన్నా కానీ సిఎస్కే అయినా కానీ అబ్బా ఈ టీం ఏదో కష్టం, అబ్బా ఈ టీం తో ఆడడం కష్టం అబ్బా అని ఫీల్ అవుతారు. సో ఆ కైండ్ ఆఫ్ వాళ్ళు అలా మార్కెటింగ్ అనొచ్చు, లేకపోతే అదేంటి సైకలాజికల్ అడ్వాంటేజ్ అవ్వచ్చు, అది ఏదైతే క్రియేట్ చేశారో అది మెయిన్ బలం సిఎస్కే ప్లేయర్స్ కంటే. సో సిఎస్కే ఇస్ నాట్ అబౌట్ ప్లేయర్స్, ఇట్ ఈస్ అబౌట్ ఫ్రాంచైజీ మొత్తంగా ఒక ఫోర్స్ గా ఎలా ఉంటుందో దాన్ని సిఎస్కే అంటారు. చాలా ఎక్సలెంట్ సమ్మేషన్ ఆఫ్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు చెప్తుంటే నాకు బ్యాక్గ్రౌండ్లో సాధారణంగా మూవీస్లో ఒక రకమైనటువంటి ఇంటిమిడేటింగ్ వాయిస్ ఉంటుంది చూడు. ఇప్పుడు బాలయ్య బాబు డైలాగ్స్ అవ్వచ్చు, అలాగే ఇంకా వేరే రకంగా మనం చూసుకునే మాస్ డైలాగ్స్ ఉంటాయి చూడు, ఆ రకంగా చెప్తున్నట్టు ఉంది. ఎందుకంటే నిజంగా ఒక విధంగా చెప్పాలంటే సిఎస్కే ఒక రకంగా మాస్ టీమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సిఎస్కే ఫ్యాన్ బేస్ చూసుకున్నా, అట్లాగే సిఎస్కే ప్లేయర్స్ ఎప్పుడైనా సరే చెన్నైలో ఆడినప్పుడు ఆ టీంకి వచ్చే ఆదరణ చూస్తే నిజంగా ఎవరికైనా అసలు ఏంటిది క్రికెట్ స్టేడియమా ఇంకేమన్నా అనిపించే రకంగా ఉంటుంది. అంటే ఆ ఫ్యాన్ క్రేజ్ అవ్వచ్చు, అలాగే నువ్వు అన్నట్టుగా టీమ్ ఫ్రాంచైజ్లో ఉండే ఆ బ్రాండింగ్ రిలేటెడ్ విషయాలు అవ్వచ్చు, ఏదన్నా సరే. సో మూవింగ్ ఆన్, మనం క్రికెట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ సీజన్ సిఎస్కే పెద్దగా అంటే ఒక పెద్ద స్క్వాడ్ లాగా ఏమీ కూడా ప్లాన్ చేసుకున్నట్టు అనిపించలేదు మనకు. ఆప్షన్స్లో చాలా సింపుల్ స్ట్రాటజీతో వచ్చినట్టున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని కొనుక్కున్నారు అండ్ సింపుల్గా 4 ప్లేయర్స్ని కొన్నారు అండ్ దట్ ఈస్ ఇట్ అన్నట్టుగా ఆప్షన్లో చాలా కూల్ అండ్ కామ్ అండ్ రిలాక్స్డ్గా ఉన్నారు. సో ఉన్న మనం 4 ప్లేయర్స్ని తీసుకుంటే జాష్ హేజల్వుడ్, పీయూష్ చావ్లా అండ్ శామ్ కరణ్ అండ్ రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ అని అతను తమిళనాడుని రిప్రజెంట్ చేస్తాడు డొమెస్టిక్ క్రికెట్లో. అండ్ టీఎన్పిఎల్లో కూడా చాలా మంచి బౌలర్గా మంచి పేరుంది. సో ఈ నలుగురు ప్లేయర్స్లో ఎవరినైనా ఐ మీన్ ఏ ప్లేయర్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండొచ్చు. అండ్ నీకు తెలిసినట్టు రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ కానీ అలాగే పీయూష్ చావ్లా కానీ ఇద్దరు కూడా స్పిన్నర్సే. ఒకళ్ళు వచ్చి లెఫ్ట్ ఆర్మ్ అండ్ ఇంకొకరు వచ్చి లెగ్ స్పిన్. సో వీరిద్దరి గురించి అనాలిసిస్ ఏమని చెప్తారు? నా పీయూష్ చావ్లా వచ్చేసి ఐపీఎల్ లో ఎవరు వికెట్స్ ఎక్కువ తీసుకుంటారని చూసుకుంటే మలింగ, అమిత్ మిశ్రా, ఇంకా నెక్స్ట్ పీయూష్ చావ్లా అని ఉంటాడు. పీయూష్ చావ్లా చాలా అంటే సైలెంట్ గా కన్సిస్టెంట్ పర్ఫార్మర్ ఐపీఎల్ లో. మనం చూసాం కేకేఆర్ వాళ్ళతో 2 కప్పులు గెలిచాడు పీయూష్ చావ్లా. కాబట్టి అతని రికార్డు గురించి అందరికి ఏం డౌట్స్ లేవు.
అంటే అతను బౌలింగే కాదు, బ్యాటింగ్ కూడా చేస్తాడు, అది చాలా ఇంపార్టెంట్. ధోనికి అది చాలా ఇష్టమైన స్కిల్. నీకు జనరల్ గా ప్లేయర్ కి బ్యాట్ తోనే కాకుండా బౌలింగ్ కూడా వేయగలిగే ప్లేయర్స్ ఎవరు ఉంటారో, ఇంకా లేదా బౌలింగ్ వేస్తూ కొంచెం బ్యాట్ తో ఏదైనా 10 రన్లు 15 రన్లు కాంట్రిబ్యూట్ చేసే ప్లేయర్లు, ఇట్లా శార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళంటే చాలా అభిమానం ధోనికి. కాబట్టి వాళ్ళని బాగా నమ్ముతాడు. పీయూష్ చావ్లాను కూడా చూసుకుంటే అప్పట్లో వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ లో పీయూష్ చావ్లా సర్ప్రైజ్ గా స్క్వాడ్ లో తీసుకున్నారు. అది కూడా నాకు తెలిసి ధోని సెలెక్షన్ అయి ఉంటుంది. అప్పుడు నాకు ఈ ప్లేయర్ కావాలని అడుగుంటాడు. ఇక రవి శ్రీనివాస్ సాయి కిషోర్ గురించి వచ్చేసి, అతను టిఎన్పిఎల్ లో బాగా పర్ఫామ్ చేశాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అతను చాలా మంది టీమ్స్ చూశారు, ట్రయల్స్ అదేంటి ఆడిషన్ లకు పిలిచారు. కాబట్టి అతని మీద ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు బజ్జీ కూడా లేడు కాబట్టి టీమ్ లో, కాబట్టి అతనికి ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలి రాహుల్. రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ అనే ప్లేయర్ వచ్చేసి బ్యాటింగ్ లో కూడా హీ కెన్ కాంట్రిబ్యూట్. ఎందుకంటే మనం టీఎన్పిఎల్ లో చూస్తే ఈ ప్లేయర్ వచ్చేసి మోస్ట్లీ 3 డౌన్ 4 డౌన్ అలా టీమ్ కి బ్యాటింగ్ కి వచ్చిన సందర్భాల్లో నేను చాలా చూసాను. సో ఖచ్చితంగా ఇతను బ్యాటింగ్ లో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక మిచెల్ శాంట్నర్ లాంటి ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. మిచెల్ శాంట్నర్ ఎలా అయితే 5 డౌన్ 6 డౌన్ అలా వచ్చి కొంచెం పవర్ హిట్టింగ్ చేసే ఎబిలిటీ ఉందో, సేమ్ ఇతను కూడా అదే టైప్ ఆఫ్ రోల్ అయితే ప్లే చేసే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ యుఏఈలో ఎంతమంది స్పిన్నర్స్ ఉంటే అంత అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. అండ్ అందులోకి స్పిన్ యూజ్ చేయడంలో ధోని కంటే పెద్ద మాస్టర్ క్రికెట్లో ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఇది ఓవరాల్గా చూసుకుంటే స్క్వాడ్ కొంచెం పటిష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనం కొత్తగా వచ్చిన ప్లేయర్స్ చూసుకుంటే జాష్ హేజల్వుడ్ అండ్ శామ్ కరన్. సో జాష్ హేజల్వుడ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. చాలా అండర్ రేటెడ్ బౌలర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా కూడా పేస్ అండ్ లేదంటే లెగ్ స్పిన్ ఈ టైప్ ఆఫ్ ట్రెండ్స్ని ఎక్కువ టీ20లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ జాష్ హేజల్వుడ్ అంటే పక్కా లైన్ అండ్ లెంత్ బౌలర్ అనమాట. అంటే నువ్వు ఒక స్పాట్ పెట్టి పిచ్ మీద ఇదే స్పాట్ మీద 60 బాల్స్ వేయాలంటే 55 బాల్స్ కరెక్ట్గా అదే స్పాట్ మీద వేస్తాడు. అంటే అంత పిన్ పాయింటెడ్ యాక్యురసీ ఉన్న బౌలర్ అనమాట జాష్ హేజల్వుడ్. అంటే అతన్ని ఒక మినీ మెగ్రాత్ గా కూడా కంపేర్ చేస్తారు ఆస్ట్రేలియాలో. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హేజల్వుడ్ గురించి, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఓడిఐస్ జరుగుతున్నాయి. 2 ఓడిఐస్ కంప్లీట్ అయినాయి. ఈ 2 ఓడిఐస్ లో జాష్ హేజల్వుడ్ 2 గేమ్స్ లో 10 ఓవర్స్ కంప్లీట్ చేశాడు. సో 20 ఓవర్స్ లో అతను టోటల్ గా వేసిన డాట్ బాల్స్ నెంబర్ వచ్చేసి 90. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2 మ్యాచ్ల్లోనూ 45 డాట్ బాల్స్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో 45 డాట్ బాల్స్, సెకండ్ మ్యాచ్ లో 45 డాట్ బాల్స్. అంటే స్పెల్లో 60 బాల్స్ లో 45 డాట్ బాల్స్ వేసాడు. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ వన్డే అంటే ఒక రకంగా యూనో 2 టీ20 ఇన్నింగ్స్ లాగా అయిపోయింది వన్డే క్రికెట్ అంటే. సో ఇలాంటి టైంలో 45 డాట్ బాల్స్ వేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. అంటే అతను వేసిన 20 ఓవర్లు 15 ఓవర్లు డాట్ బాల్లో వేశాడు. సో ఒక రకంగా చెప్పాలంటే అవును, ఇంగ్లాండ్ పిచ్లో ఇప్పుడు కొంచెం స్లోగా ఉన్నాయి, ఎందుకంటే ఆడిన పిచ్ మీద ఆడి స్లో ఉంది. కానీ అదొక్కటే కారణమని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జాష్ హేజల్వుడ్ యాక్యురసీ కానీ అతని లైన్ అండ్ లెంత్ వేసే ఆ యొక్క పర్ఫెక్షన్ కానీ దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్లే అతను వేసిన డాట్ బాల్ సంఖ్య. అండ్ అతను బౌలింగ్ లో వికెట్లు కూడా క్రూషియల్ వికెట్స్ కూడా తీశాడు 2 గేమ్స్ లో. అది డిఫరెంట్ పాయింట్. కానీ ఈ టైప్ ఆఫ్ బౌలర్స్ ధోనికి ఎందుకు నచ్చుతారు అని అంటే మీకు ప్రూఫ్ కావాలంటే లాస్ట్ 2 మ్యాచెస్ లో జాష్ హేజల్వుడ్ బౌలింగ్ స్పెల్స్ చూడండి, ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అది హేజల్వుడ్ డాట్ బాల్ పర్సెంటేజ్ చాలా హై ఉందని పాయింట్అవుట్ చేసావు, చాలా ఎక్సలెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ధోనికి అలాంటి బౌలర్స్ ఎందుకు ఇష్టం అంటే, పోయిన 2 సంవత్సరాలు చూసుకుంటే కూడా నీకు దీపక్ చహర్ ఐపీఎల్ లో చాలా ఎక్కువ డాట్ బాల్ వేసినట్టు మనం గమనించవచ్చు చూస్తే. టాప్ డాట్ బాల్ పర్సెంటేజెస్ లో ఉండే. ఇంకా నీకు ఇట్లాంటి బౌలర్, ఇంకో బౌలర్ అప్పట్లో కొంచెం స్వింగ్ వేసేటోడు, అదేంటి బెన్ హిల్ఫెనాస్. అది తను కూడా ఇట్లా కొంచెం జాష్ హేజల్వుడ్ లాంటి బౌలరే. అంటే నువ్వు చూస్తే టీ20 బౌలర్ అనుకోవు, కానీ అది ధోనికి అలాంటి కొన్ని ఎవరైతే అవతల టీంలు పెద్ద గుర్తుపట్టారో ఇట్లాంటి టాలెంట్స్ ని, అట్లాంటి వాళ్ళని పికప్ చేయడంలో ధోని బాగా స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక శామ్ కరణ్ వచ్చేసి మనం చూసాము 2018 సీజన్ లో అసలు రఫ్ ఆడిచ్చేసాడు అసలు టీమ్ ని. టెస్ట్ సిరీస్ అయినా
కానీ తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అప్పుడు కోహ్లీ కూడా చాలా చెప్పాడు. తను గేమ్లను తిప్పేశాడని చెప్పి. అతను శామ్ కరణ్ అసలు చూడ్డానికి ఇంతే ఉంటాడు కానీ అసలు తను యాటిట్యూడ్ పరంగా కానీ నీకు ఉన్న జోష్ పరంగా కానీ ఏమాత్రం తగ్గిపోవడం నాకు అనిపిస్తుంది. ఒక రకంగా సిఎస్కేకి పర్ఫెక్ట్ ప్రోటోటైప్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే శామ్ కరణ్ అనిపిస్తాడు నాకు. ఏమంటావు రాజు? అవును రాహుల్, కరెక్ట్ పాయింట్ చెప్పావు. ఎందుకంటే శామ్ కరణ్ గురించి ఇంగ్లాండ్ క్రికెట్ లో ఎక్కువగా యూజ్ చేసే పదం అంటే, నేను స్కై కామెంటరీ వినగా వినగా నాకు ఎక్కువగా శామ్ కరణ్ కి అసోసియేట్ అయ్యే పదం ఏదన్నా ఉందంటే చాలా స్మార్ట్ క్రికెటర్ అంటారు. సో అట్లాంటి కాంప్లిమెంట్ నాసర్ హుసేన్ లాంటి మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ దగ్గర నుంచి రావడం అంటే అది కొంచెం పెద్ద విషయంగానే మనం గమనించాలి. ఎందుకంటే శామ్ కరణ్ ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు ప్రజెంట్ జేమ్స్ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ ఇట్లాంటి లెజెండ్స్ ఉండేసరికి ఇట్లాంటి ప్లేయర్స్ అంత త్వరగా ఐడెంటిఫై అవ్వరు. అండ్ ఇంకా చూసుకుంటే శామ్ కరణ్ కి చాలా ఫ్యూచర్ ఉంది, అది వేరే విషయం. కానీ మనం అతను నిన్నే సెకండ్ ఓడిఐలో కూడా ఆడాడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాకి. సో మార్గన్ ఏం చేశాడంటే వాళ్ళకి కొంచెం లో స్కోర్ ని డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఆర్చర్ ని, ఓక్స్ ని ముందుగా వాడేశాడు. అంటే మళ్ళా డిఫెండ్ చేసుకోవడానికి స్కోర్ తక్కువ ఉంది కాబట్టి త్వరగా వాళ్ళ ఓవర్స్ అంటే వికెట్స్ కావాలనే ఒక అగ్రెసివ్ టాక్టిక్ తోటి ఆర్చర్ ని, ఓక్స్ ని ఇద్దరిని కూడా వాడేశాడు ముందుగానే. సో లాస్ట్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ శామ్ కరణ్ ఒక 6 ఓవర్లు వరుసగా వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. జనరల్ గా కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న బౌలర్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో స్ట్రగుల్ అవ్వడం మనం హిస్టారికల్ గా చూసాం. అంటే ఆన్ ద ట్రాట్ 6-7 ఓవర్స్ వేయాలి ఒక ఓడిఐ గేమ్ లో, అది కూడా డెత్ లో, అది కూడా పెద్ద స్కోర్ లేదు డిఫెండ్ చేసుకోవడానికి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో చాలా మంది యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అండ్ స్ట్రగుల్ అవుతారు. కానీ శామ్ కరణ్ చూసుకుంటే 3 వికెట్స్ తీశాడు. ఆ 3 వికెట్స్ కూడా ఏదో ఫ్లూక్ టైప్ వికెట్స్ కాదు, అంటే చాలా థింకింగ్ బౌలర్ అనమాట, చాలా స్మార్ట్ గా వేస్తాడు. సో శామ్ కరణ్ కూడా నువ్వు చెప్పినట్టుగానే అతనికి ఉన్న వేరే అడ్వాంటేజ్ అన్ని కన్సిడర్ చేసుకుంటే అతను సిఎస్కే ఒక విధంగా పర్ఫెక్ట్ ఫిట్ అనే చెప్పుకోవాలి. సో మనం సిఎస్కే కొన్న ఈ నలుగురు ప్లేయర్స్ గురించి కూడా చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. అండ్ మూవింగ్ ఆన్, వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి స్పిన్ బౌలింగ్ అని కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఓవరాల్ గా అసెస్ చేసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంగ్స్ ఈసారి ఎలా ఉన్నాయి అంటే, ఎస్పెషల్లీ సురేష్ రైనా లాంటి కీ ప్లేయర్, మిస్టర్ ఐపీఎల్ లాంటి ప్లేయర్ అనేది మిస్ అవ్వడం సిఎస్కేకి గట్టి దెబ్బ. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు బ్యాటింగ్ ని ఏ విధంగా మేనేజ్ చేస్తారని అనుకుంటున్నారు రాహుల్? అంటే ఎప్పుడు రేనా సిఎస్కే లో లేకపోవడం ఎంత పెద్ద లాస్ అయినా కానీ వాళ్ళకి ఇప్పుడు మెయిన్ చూసుకుంటే వాళ్ళకు టాప్ ఆర్డర్ లో ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలి అంటే వాళ్ళు సింపుల్ గా శామ్ కరణ్ లో, మిచెల్ శాండర్ లో పైకి పంపించేస్తే సరిపోతుంది వాళ్ళు ఓపెనింగ్ చేయడానికి. కానీ ఆ ఆప్షన్ తీసుకుంటారో లేదో పక్కన పెడితే, ఇప్పుడు వేరే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే రేనా కాకుండా నీకు అక్కడ రాయుడు ఉన్నాడు, అసలు ఇన్ని రోజుల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి నీకు రేనా లాస్ అసలు పెద్దగా అనిపించదు అనుకుంటున్నా. ఇక రాయుడు నీకు పూర్వం ఓపెనింగ్ కూడా చేశాడు సిఎస్కేకే కాబట్టి ఆయన ఓపెనింగ్ కూడా చేయొచ్చు. నీకు ఎవరైనా నువ్వు కేదార్ జాదవ్ కూడా నంబర్ 3 ఆడొచ్చు, నంబర్ 4 ఆడొచ్చు, నంబర్ 5 ఆడొచ్చు కాబట్టి అంతా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. నీకు ధోని కూడా చాలా సార్లు నంబర్ 5 వస్తూ సడన్ కొన్ని మ్యాచ్లు నంబర్ 4 వస్తాడు. సో సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పుడైనా ఫ్లెక్సిబుల్ బ్యాటింగ్ ఆర్డర్. ఉత్త ఓపెనర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ మూవ్ అయితేనే ఉంటారు. కాబట్టి ఒక్కసారి మనం ఇంకా ఫేమస్ గా చూసాం, అదేంటి హర్భజన్ సింగ్, ఇట్లా దీపక్ చార్ ఇట్లాంటి వాళ్ళని కూడా పైకి పిచ్చి ఇంటికి పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు సిచ్యుయేషన్ బట్టి. కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పుడైనా ఫ్లెక్సిబుల్, వాళ్ళకి కింద వరకు బ్యాటింగ్ ఉంటుంది. చూస్తే బ్రావో, జడేజా వీళ్ళంతా బ్యాటింగ్. ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు కొత్త ప్లేయర్స్ కూడా ఇప్పుడు కుయిష్ చావ్లా కూడా బ్యాటింగ్ వచ్చు. కాబట్టి వీళ్ళందరినీ ధోని ఎప్పుడైనా ఓకే వీళ్ళని ఇక్కడ పిచ్ హిట్టింగ్ ఎప్పుడు వాడదామా అన్నట్టు చూస్తూనే ఉంటాడు కానీ వాళ్ళని కింద వేస్ట్ చేద్దాం అనేది ఎప్పుడు ఆలోచించాడు. అవును రాహుల్, నువ్వు చెప్పినట్టుగానే సిఎస్కేకి ఎప్పుడు కూడా ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, బ్యాటింగ్ అవ్వచ్చు, బౌలింగ్ అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సిపిఎల్ లో ఆడిన డ్వేన్ బ్రావో అవ్వచ్చు, ఇమ్రాన్ తాహిర్ అవ్వచ్చు. అండ్ డ్వేన్ బ్రావో విషయంలో ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే, అతను సిపిఎల్ ఫైనల్లో అసలు బౌలింగే వేయలేదు. అండ్ చూసుకుంటే అతను మిగతా గేమ్స్ లో కూడా కొంచెం లిమిటెడ్ గానే బౌలింగ్ వేసాడు. అతను 4 ఓవర్స్ కంప్లీట్ చేసిన సందర్భం కొంచెం తక్కువనే చెప్పొచ్చు. అండ్ బ్యాటింగ్ లో కూడా ఎక్కువ అవకాశాలు అయితే రాలేదు బ్రావోకి. సో ఒక విధంగా చెప్పాలంటే డ్వేన్ బ్రావో బ్యాటింగ్ లో అయితే రీసెంట్ గా ఎక్కువగా ఆడిన సందర్భాలు లేవు. అండ్ బౌలింగ్ లో కూడా కొంచెం సిపిఎల్ లో కొంచెం తక్కువగానే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగానే అండర్ పర్ఫామ్ చేశాడని చెప్పుకోవాలి మనం. ఇట్లాంటి ప్లేయర్స్ అంటే వేరే లీగ్స్ ఆడి ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ లోకి వచ్చే ప్లేయర్స్ ఇట్లాంటి లిస్ట్ చూసుకుంటే వేరే టీమ్స్ లో కూడా కైరన్ పోలార్డ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఇట్లా వేరే ఇప్పుడు సిపిఎల్ లో మనం చూసినట్టయితే ఈ పాయింట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే,
సిపిఎల్లో మనం చూసుకుంటే ట్రాక్స్ అన్నీ కూడా చాలా స్లో ట్రాక్స్ అండ్ స్లగ్గిష్ ట్రాక్స్ అండ్ స్పిన్నర్స్కి అనుకూలించే ట్రాక్స్ లాంటివి ఎక్కువ మనం చూసాం. అంటే స్కోర్స్ కూడా 120, 130, మ్యాక్సిమం 140 ఆ టైప్లో మ్యాచెస్ ఎక్కువ గమనించాం మనం సిపిఎల్లో. అండ్ ఐపీఎల్లో కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ నమ్మే ఒక విషయం ఏంటంటే యూఏ లాంటి ట్రాక్స్లో ఖచ్చితంగా స్పిన్నర్స్కి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో ఆల్రెడీ అట్లాంటి సిమిలర్ కండిషన్స్లో ఆడిన డ్వేన్ బ్రావో లాంటి ప్లేయర్ అవ్వచ్చు, ఇమ్రాన్ తాహిర్ లాంటి ప్లేయర్ అవ్వచ్చు, ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్. సో వాళ్ళ ఎక్స్పర్టైజ్తో మిగిలిన యంగ్స్టర్స్ని బ్యాలెన్స్ చేసి ఈ ఐపీఎల్లో టీమ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చూసుకుంటే చెన్నై పిచ్ మీద వాడినప్పుడు వాళ్ళ టాక్టిక్స్ చాలా క్లియర్గా ఉండేవి, స్పిన్ టు విన్ అనేటట్టు. బట్ ఈ సీజన్లో అండ్ ఇలాంటి ఇమ్రాన్ తాహిర్ అండ్ డ్వేన్ బ్రావో లాంటి ఎక్స్పీరియన్స్డ్ అండ్ మిక్స్ ఆఫ్ యూత్ అండ్ అదర్ ప్లేయర్స్తో చూసుకుంటే టీమ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం యూఏఈ ట్రాక్స్ కి చెన్నై ట్రాక్ కి కంపేర్ చేస్తే రెండు నీకు స్లో ట్రాక్స్ అయినా కానీ యూఏఈలో వేరు, చెన్నైలో వేరు. చెన్నై నీకు టర్న్ అవుతుంది బాల్, నీకు క్రాక్స్ ఉంటాయి, పిచ్ మీద క్రాక్స్ ఉంటాయి కాబట్టి నీకు పడి టర్న్ అవ్వడం, గ్రిప్ అవ్వడం అవుతుంది. కానీ యూఏఈలో అవేమి కావు, నీకు అది వేరే రకమైన స్లోనెస్. జస్ట్ ఎట్లా అంటే నీకు పడి బాల్ స్లోగా వస్తుంది, నీకు బౌన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి అది అలాంటి ఇప్పుడు సిఎస్కే వాళ్ళు ఎలా అయితే చెన్నై ట్రాక్ కోసం బౌన్స్ ఉండి టర్న్ ఉండి ఇప్పుడు ఉపయోగపడే బౌలర్స్, హర్భజన్ అట్లాంటి బౌలర్ పర్టికులర్ గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు అట్లాంటి బౌలర్స్ ఇక్కడ యూఏఈలో ఎఫెక్టివ్ ఉండరు. కాబట్టి వాళ్ళ బౌలింగ్ ప్లాన్స్ ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. పీయూష్ చావ్లా నాకు తెలిసి బాగా ఎఫెక్టివ్ ఉంటాడు అనిపిస్తుంది, కానీ కొంచెం ఫాస్టర్ త్రూ ది ఎయిర్ వేస్తాడు, ఫాస్ట్ గా వేస్తాడు కొద్దిగా పేస్. కాబట్టి నీకు బాల్ పడి నువ్వు ఎక్కువ బౌన్స్ కాకుండా నీకు కింద పడి వచ్చేస్తుంటే నువ్వు ఎల్బిడబ్ల్యూ బోల్డ్ ఇట్లాంటివి చాలా అవ్వడం చూస్తాం మనం లెగ్ స్పిన్నర్స్ తో. పర్టికులర్ గా వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఉన్నా, ఎలాంటి పిచ్ ఉన్నా కానీ స్పిన్నర్స్ పరంగా అయితే వాళ్ళకి ఆల్రౌండ్ కవర్డ్ ఉన్నారు వాళ్ళు అని, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీపక్ చాహర్ ఇంజురీ నుంచి వాపస్ వస్తున్నాడు. 6 నెలలుగా ఒక బాల్ కూడా వేయలే అతను. 6 నెలలు ఇంకా ఎక్కువ అనుకుంటా. పోయిన డిసెంబర్ లో ఎప్పుడు ఇంజూరీ అయ్యాడు, అప్పటి నుంచి అసలు ఆడింది లేదు, ఏమీ లేదు పాపం. కాబట్టి తను ఇప్పుడు ఇంజురీ నుంచి వాపస్ వచ్చాడు. ఇంకోటి చెప్పుకోవాలంటే పాపం కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అయ్యాడు. అదేమీ ఎఫెక్ట్ చేయలేదు అనుకోండి, కానీ చూస్తే తనకు మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు దీపక్ చాహర్ మనం చూసుకుంటే ఆయన మెయిన్ బౌలర్ సిఎస్కేకి. ఫస్ట్ పవర్ ప్లేలో 3 ఓవర్లు వేస్తాడు, తర్వాత డెత్ లో ఒకటి వేస్తాడు. ఆ 3 ఓవర్లలోనే చాలా సార్లు టీమ్స్ ని కట్టడి చేసేసి రన్ రేట్ పెరగకుండా చేసి తర్వాత ప్రెజర్ పెట్టడం జరుగుతుంది, తర్వాత స్పిన్నర్స్ వస్తారు. కాబట్టి తన రోల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తను ఒకవేళ సరిగ్గా వేయలేకపోతే బౌలింగ్, అప్పుడు ఆ రోల్ ప్రాబబ్లీ శామ్ కరన్ లాంటి వాళ్ళు ఎవరైతే స్వింగ్ చేస్తారో బాల్ ని వాళ్ళు తీసుకోవాల్సి వస్తుందేమో, ఆర్ మేబీ జాష్ హేజల్వుడ్ కూడా. బ్యాకప్స్ అయితే ఉన్నారు కానీ ఇప్పుడు దీపక్ చాహర్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ వాళ్ళకి. అది తను ఒకవేళ అప్ టు ద మార్క్ ఆడకపోతే, మరి అప్పుడు అనుకున్నట్టు ఆడకపోతే కొంచెం వాళ్ళ బ్యాలెన్స్ అటు ఇటు అవ్వచ్చు. ఇక నువ్వు ఇంకా బ్రావో బౌలింగ్ వేయకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే బౌలింగ్ వేయకుండా ఇప్పుడు నువ్వు సిపిఎల్ లో ఉత్త బ్యాటింగ్ కోసం, కెప్టెన్స్ కోసం ఆడినా కానీ ఐపీఎల్ లో మాత్రం అట్లాంటి పని అసంభవం అసలు. కాబట్టి తను ఖచ్చితంగా బౌలింగ్ వేస్తే ఆడగలడు. కానీ బ్రావో లేకపోయినా కానీ ఆ రోల్, అట్లాంటి ఆల్రౌండర్ రోల్ పోషించడానికి మిచెల్ శాంట్నర్ చాలా అండర్ రేటెడ్. ఎందుకు అసలు ఐపీఎల్ లో కేవలం 50 లక్షలకే జనాలు కొనుక్కోవడం అనేది నేను చాలా ఇప్పుడు షాక్ అయ్యా అనమాట. ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ చూసుకుంటే వాళ్ళు జనరల్ రైట్ హ్యాండర్స్ బాగా వేస్తారు, లెఫ్ట్ హ్యాండర్స్ గేరు. కానీ మిచెల్ శాంట్నర్ ఇద్దరికి బాగా వేయగలడు. మనం మోస్ట్ చాలా అందరూ చెప్పుకునే డిస్మిసల్ ఏదైనా ఉందంటే అప్పుడు వరల్డ్ కప్ సెమీఫైనల్ లో రిషబ్ పంత్ ఎట్లయితే ఇండ్యూస్ చేశాడో, ఎట్లయితే కొట్టించి అవుట్ చేశాడో, రిషబ్ పంత్ ఎట్లయితే కొడతాడు స్పిన్నర్స్ మనకు తెలుసు. అలాంటి బ్యాట్స్మెన్ ని నీకు ప్రెజర్ పెట్టి నీకు రన్లు ఇవ్వకుండా అసలు కట్టడి చేసి నీకు పెద్ద షాట్ ఆడి క్యాచ్ పట్టించేటట్టు చేయడం, అది ఆ స్కిల్ చాలా తక్కువ బౌలర్స్ ఉంటుంది లెఫ్ట్ ఆర్మర్స్ లో. మిచెల్ శాంట్నర్ కి టీమ్ లో ప్లేస్ రావడం చాలా ముఖ్యం నా అభిప్రాయం. కానీ అది జరుగుతుందో లేదో తెలియదు, ఎందుకంటే నువ్వు చూసుకుంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, స్పిన్ ఆప్షన్స్, ఎలా మరి అన్ని కలిపి చేస్తాడా అని. తాహిర్ కంటే ఈసారి శాంట్నర్ కి ఛాన్స్ ఇవ్వడం బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ లెగ్ స్పిన్నర్ మనకి చావ్లా ఉన్నాడు. ఇంకా తాహిర్ నాకు సిపిఎల్ లో చూస్తే అంత ఆత్మవిశ్వాసాన్ని అయితే ఇవ్వలే నాకు. చూస్తే అంత పర్ఫార్మెన్స్ గా అంత మంచిగా ఉన్నట్టు అనిపించలేదు నాకు. అవును రాహుల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సిఎస్కేలో లాస్ట్ 1-2 సీజన్స్ గా వన్ ఆఫ్ ది మెయిన్ టాకింగ్ పాయింట్స్ గా ఉన్న షేన్ వాట్సన్ లాంటి ప్లేయర్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే షేన్ వాట్సన్ ఒకప్పుడు ఏంటంటే ఆల్రౌండర్ లాగా కాంట్రిబ్యూట్ చేసేవాడు విత్ బౌలింగ్ అండ్ విత్ బ్యాటింగ్. అతను రాజస్థాన్ రాయల్స్ లో మనం
అతను ఆడిన గేమ్స్ చూసుకుంటే 2 డిపార్ట్మెంట్స్లో చాలా కీ రోల్ ప్లే చేసేవాడు. కానీ సిఎస్కేకి వచ్చేసరికి అతని బౌలింగ్ ఎప్పుడు కూడా అంటే బౌలింగ్ రీసెంట్గా కూడా ఎప్పుడు వేయట్లేదు, అతను బిగ్ బ్యాష్లో కానీ ఎక్కడ వేయట్లేదు. బట్ ఓ విధంగా చెప్పాలంటే దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ షేన్ వాట్సన్ యాజ్ అ బ్యాట్స్మెన్, ప్యూర్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు మనం. సో లాస్ట్ 2 సీజన్స్లో షేన్ వాట్సన్ కొంచెం ఫామ్ చాలా వరీగా ఉన్న మెయిన్ క్రూషియల్ గేమ్స్లో క్లిక్ అయ్యాడు అతను. ఫైనల్స్లో అవ్వచ్చు, అలాగే ప్లే ఆఫ్ సిచ్యువేషన్స్, అలాంటి టైంలో కొంచెం అతను ఎక్స్పెక్టేషన్స్ని ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా మంచిగా ఆడాడు. సో వాళ్ళు అఫోర్డ్ చేయగలిగారు, అంటే షేన్ వాట్సన్ ఫామ్ లేకపోయినా పర్వాలేదు, మేము నీకు కాన్ఫిడెన్స్ ఇస్తాం, 14 గేమ్స్ ఆడు, ఏం పర్వాలేదు, నువ్వు 0 కొట్టినా కాదు, నువ్వు మా టీంలో ఉండాలంతే అనే టైప్ ఆఫ్, అంటే ధోని ఫిలాసఫీ మెయిన్ ఏంటంటే ప్లేయర్స్లో కాన్ఫిడెన్స్ అని నింపడంలో ధోని తర్వాత ఎవరైనా చెప్పుకోవచ్చు. సో ఈ సీజన్లో వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే, అంటే ఒకవేళ వాట్సన్ అనుకున్న రేంజ్లో స్టార్ట్ అవ్వకపోతే, ఎక్కువ వరుసగా గేమ్స్లో ఒకవేళ ఫ్లాప్ అయితే గనక ఫామ్ లేకపోయినా కొనసాగించే ఆ సిచ్యువేషన్ ఎఫోర్డ్ చేయగలరా అని అనుకుంటున్నావా? ఈసారి ఈసారి చూస్తుంటే తన ఫామ్ పరిగణనలో తీసుకొని ఇంకా మన పిఎస్ఎల్ లో తను ఆడిన 5-6 మ్యాచ్ల్లో తన పర్ఫార్మెన్స్ చూసి ఎందుకో ఇప్పుడు నువ్వు ఇప్పుడు సిఎస్కే వాళ్ళు చాలా మంది చెప్తారు, ఇప్పుడు నీకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్లేయర్స్ చెప్తారు, మాకు ప్రాక్టీస్ అక్కర్లేదు, ప్లాన్స్ అక్కర్లేదు, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది సరిపోతుందని. కానీ అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మనిషి ఒకసారి ఒక ఏజ్ దాటిన తర్వాత, ఎస్పెషల్లీ నువ్వు ఒకవేళ ఇంటర్నేషనల్ క్రికెట్ రెగ్యులర్ గా ఆడట్లేదు అనుకో, డొమెస్టిక్ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కేవలం 1-2 లీగ్స్ ఆడుతున్న సంవత్సరంలో నీకు ఎంత కాదన్నా ఎఫెక్ట్ అవుతుంది పర్ఫార్మెన్స్. నీకు ఒక సంవత్సరం ఆడినాడు, ఇంకో సంవత్సరం ఆడలేదు. అందుకే మనం చూసుకుంటే 2018 సీజన్ లో అంత కొట్టి సెంచరీ కొట్టి కప్పు గెలిపించిన వాట్సన్ నెక్స్ట్ సరిగ్గా ఆడలేకపోయాడు. అటు ఇటు చేసి టీమ్ లో ధోని ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఫైనల్ ఆడాడు. కానీ నాకెందుకో ఈ సంవత్సరం అంత లాంగ్ షాట్ అయితే వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు 14 మ్యాచ్లు ఆడనివ్వడం అయితే వాళ్ళు ఇవ్వరు. తను కూడా నాకు తెలిసి 5 మ్యాచ్లు సరిగ్గా ఆడకపోతే వాట్సనే వెళ్ళి అంటాడు, ధోని బాయ్ ఇలా వర్కౌట్ అవ్వట్లేదు, మేబీ ఫాఫ్ కి ఛాన్స్ ఇవ్వు, నాతో కావట్లేదు అని పక్కా అంటాడు వాట్సన్. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఈసారి నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాట్సన్ వచ్చేసి ముందులానే కొట్టేస్తాడని నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. వెల్ రాహుల్, చాలా మంచి పాయింట్ చెప్పావు. సో మురళీ విజయ్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. అంటే మనం చూసుకుంటే సిఎస్కే స్క్వాడ్ లో చాలా మంది ప్లేయర్స్ ఇతను కూడా ఉన్నాడు కదా అనే టైప్, అంటే ఇంప్రెసివ్ ప్లేయర్స్ అనమాట. చాలా స్క్వాడ్స్ లో ఏంటంటే కొంచెం బెంచ్ మీద ఉండే ప్లేయర్స్ అంత ఎక్కువ రికగ్నైజ్ ప్లేయర్స్ చూడం మనం. కానీ సిఎస్కే చూసుకుంటే వాళ్ళు బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కూడా ఒక టీం ఫామ్ చేసేసాడు అంత స్ట్రాంగ్ ఇది ఉంటుంది. అంటే హిస్టారికల్ గా కూడా సిఎస్కే టీమ్ స్ట్రెంగ్స్ అలాగే ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ పేసర్ అయిన లుంగి ఎంగిడి గురించి కూడా ఒక పాయింట్ చెప్పుకోవాలి. వెర్నన్ ఫిలాండర్ రిటైర్ అవడం తోటి అతనికి లుంగి ఎంగిడికి ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికాలో అంటే సీనియర్, అంటే కగిసో రబాడా రేంజ్ లో అతను ఆ టైప్ ఆఫ్ రోల్ పర్ఫామ్ చేయడం చూసాము. సో ఇప్పుడు సిఎస్కే అతన్ని ఉపయోగిస్తుందా టీంలో, లేదు జాష్ హేజల్వుడ్ లాంటి బౌలర్ వైపు మొగ్గు చూపుతుందా? ఎందుకంటే లుంగి ఎంగిడికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అతను డెత్ లోనూ బౌలింగ్ వేయగలడు, స్టార్టింగ్ లో కూడా బౌలింగ్ వేయగలడు. సో అంటే యుఏఈ పిచ్చెస్ మీద ఇతన్ని ఎలా యూస్ చేస్తారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ఎందుకంటే ఎస్పెషల్లీ డ్వేన్ బ్రావో లాంటి ఆల్రౌండర్స్ ఉన్నప్పుడు ఇతను ఎలా ఉపయోగిస్తారని మనం కొంచెం చూడాలి. అంటే స్ట్రెంగ్స్ కంటే నన్ను అడిగితే లుంగిగిడి మొదట్లో అప్పుడు ఎప్పుడైతే ఇండియాతో సిరీస్ లో బాగా పేస్ వేసి 145+, 150 దగ్గరలో వేసి బ్యాట్స్మెన్ కష్టపెట్టాడు, అప్పుడు చూడంగానే ధోని కొనేసాడు, కప్పు గెలిపించాడు. కానీ తర్వాత ఆయన ఇంజురీస్ వల్ల తన పేస్ ఇప్పుడు 135, 140 అయితే దాటట్లేదు కన్సిస్టెంట్ గా. కాబట్టి తను ఇక పేస్ లేదు కదా అని చెప్పి తను వేరియేషన్స్ నేర్చుకున్నాడు. ఆ వేరియేషన్స్ నేర్చుకోవడంలో ఇప్పుడు తను స్మార్ట్ గా యూజ్ చేస్తున్నాడని నాకు అనిపించట్లేదు. అంటే నీకు బ్రావో లాంటి బౌలర్ అయిపోయాడు మెల్లిగా అని కొంతమంది అంటారు ఇప్పుడు లుంగి ఎంగిడిని ఇప్పుడు. కాబట్టి లుంగి ఎంగిడిని ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ అందరూ 2018 సీజన్ లో వేసిన బౌలింగ్ గుర్తు పెట్టుకుంటుంటారు. కానీ ఇప్పుడు వేసే లుంగి ఎంగిడి చాలా వేరే బౌలర్ అని తెలుసుకోవాలి అందరూ. కొంచెం కట్టర్స్, స్లోవర్ బాల్ ఎక్కువ వేస్తున్నాడు. అవి మరి లాభదాయకమా కాదా అనేది కొంచెం నాకు తెలిసి మనం ప్రశ్నించే, అంటే మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే నీకు చూస్తూ ఉన్నాం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి పోయినసారి మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే వాళ్ళు స్లోవర్ బాల్స్ వీటిపైన ఎక్కువ మక్కువ చూపడం స్టార్ట్ చేశారో వాళ్ళ బౌలింగ్ అటాక్ మెయిన్ స్ట్రెంత్, నీకు లైన్ అండ్ లెంత్ కోల్పోవడం ఇట్లాంటివి అయినాయి. కాబట్టి తెలీదు లుంగి ఎంగిడి పర్ఫార్మెన్స్ ఈసారి చూడాలి మరి. ఓకే రాహుల్, ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేద్దాం. ఎందుకంటే మనం చాలా టీమ్స్ అసెస్ చేసుకున్నప్పుడు ప్లేయింగ్ 11 ఆల్మోస్ట్ వెల్ సెట్. ఓకే, వీళ్ళకి ఆల్రెడీ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందే ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కోర్ టీమ్తో ప్లేయింగ్ 11 ఉంది అనే టైప్ ఆఫ్ టీమ్స్ మనం చాలా అబ్జర్వ్ చేసాము.
అట్లాంటిది సిఎస్కేలో కొన్ని కీ ప్లేయర్స్ మిస్ అవడంతో వాళ్ళ యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుందని అనుకుంటున్నాం ప్లేయింగ్ 11? నేను ఇప్పటి వరకు మనం ఇప్పుడు చేసిన టీంలన్నిటిలో అన్నిటికంటే కష్టమైన ప్లేయింగ్ సెట్ చేయడానికి ట్రై చేసింది మాత్రం సిఎస్కే. సో ఓపెనింగ్ వచ్చేసి వాట్సన్ ఉంటాడు, స్టార్ట్ అవుతాడు. కానీ వాట్సన్ ఫాఫ్ ఇద్దరులో ఒకళ్ళే ఆడతారు నాకు తెలిసి ఇప్పుడున్న కరెంట్ కాంబినేషన్ లో. వాట్సన్ సరిగ్గా ఆడకపోతే వెంటనే ఫాఫ్ వచ్చేస్తాడు, ఫాఫ్ ఇక మొత్తం టోర్నమెంట్ ఆడతాడు నాకు తెలిసి. అలా ఉంటుంది వాళ్ళ ఈక్వేషన్. తర్వాత నా ఓపెనింగ్ పార్ట్నర్ నన్ను అడిగితే వాట్సన్ శామ్ కరణ్ ఓపెనింగ్ చేయాలని నేను అనుకుంటున్నా. తను అట్లాంటి ప్లేయర్ సిఎస్కే బాగా సూట్ అవుతాడు అని ఆల్రెడీ చెప్పాను. ఇంకా తను ఓపెనింగ్ చేస్తే నీకు నీకు పవర్ ప్లే లో క్విక్ గా రన్స్ కొట్టగలడు, స్పిన్ కూడా బాగా ఆడగలడు. అదో మెయిన్ పాయింట్. స్పిన్ మీద సిక్స్లు కొట్టే టాలెంట్ ఉంది శామ్ కరణ్ కి. సో నువ్వు తనని కట్టడి చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. వెల్, మంచి ఇంట్రెస్టింగ్ లెఫ్ట్ ఫీల్డ్ సెలెక్షన్ రాహుల్. ఇది శామ్ కరణ్ నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక ఐపీఎల్ లో ఒక కెప్టెన్ ఇలాంటి సాహసం చేయగలిగే కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది ఎంఎస్ ధోనినే. సో ఒక విధంగా చెప్పాలంటే నువ్వు ధోని స్మార్ట్స్ ని మ్యాచ్ చేయవా లేదనేది మనం ఐపీఎల్ లో చూద్దాం. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఆడిచ్చారులే. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఓపెనింగ్ ట్రై చేయించారు ఒకసారి, నేను చూసా లాస్ట్ ఇయర్ ఒక సిరీస్ లో. కాబట్టి మరీ ఎంత నూతన పరిణామం అయితే కాదు ఇది. ఆ నంబర్ 3 వచ్చేసి రాయుడు వస్తాడు. రాయుడు బాగా బాగా ఆకలి మీద ఉంటాడు సంవత్సరం నుంచి. అంటే ఎప్పుడైతే 3D ప్లేయర్ అవన్నీ అయ్యాయో దాని తర్వాత అంతా ఇప్పుడు ఓకే ప్రూవ్ చేసుకోవాలని రెడీ ఉంటాడు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ రాయుడు. నంబర్ 4 వచ్చేసి కేదార్ జాదవ్ గురించి అందరూ జోకులు వేసుకుంటారు, ట్రోల్ వేసుకుంటారు. కానీ ఎంత కాదన్నా ధోని మాత్రం నమ్ముతాడు. కాబట్టి నంబర్ 4 ఉంటాడు. అతను టాలెంట్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువే, కొంచెం తన పీక్ లో లేడని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా నీకు సడన్ గా నీకు ఇంపార్టెంట్ 30-40 రన్స్ క్విక్ గా కొట్టగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్ అతను కేదార్ జాదవ్. బౌలింగ్ కూడా వేస్తాడు ఫేమస్ గా. కాకపోతే మరి సో అండర్ ఆర్మ్ బౌలింగ్ చూడబోతున్నాం అయితే మనం మళ్ళీ. చూస్తామని అనిపిస్తోంది. ఖచ్చితంగా నీకు యూఏఈ లాంటి పిచ్చెస్ లో ఇంకా అది బాగా బలంగా తయారవుతుంది అండర్ ఆర్మ్ బౌలింగ్. ఆల్రెడీ నీకు బౌన్స్ రాదు, ఇంకా మనోడు ఇంకా అండర్ ఆర్మ్ బౌలింగ్ వేస్తే ఇంకా అసలుకే బౌన్స్ రాదు, ఇంకా కష్టం కొట్టడం. కాబట్టి నాకు తెలిసి కేదార్ జాదవ్ ని వాడతారు ఈసారి. అవును రాహుల్, ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయాలి ఇక్కడ. ఏంటంటే లాస్ట్ ఏషియా కప్ యూఏఈలో జరిగినప్పుడు కేదార్ జాదవ్ ని యూజ్ చేశారు. యాక్చువల్ గా 1-2 మ్యాచ్ లో నాకు గుర్తుంది, కొంచెం మంచి కీ వికెట్స్ అయితే తీశాడు. సో ఖచ్చితంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ మంచి స్పాట్ అనే చెప్పాలి. సో కేదార్ జాదవ్ బౌలింగ్ అయితే నేను చూడడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే అతని బౌలింగ్ ఎవరు అబ్జర్వ్ చేసినా అసలు నిజంగా ఒక రకంగా డౌట్ వస్తుంది, అండర్ ఆర్మ్ బౌలింగ్ వేస్తున్నాడా లేదంటే నార్మల్ బౌలింగ్ వేస్తున్నాడా అని. సో యా, ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. ధోని నంబర్ 5 వస్తాడు, అక్కడ ఏం క్వశ్చన్స్ లేవు. నంబర్ 6 వచ్చేసి జడేజా వస్తాడు. జడేజా గురించి మన క్వశ్చన్స్ లేవు, ఏం లేవు. నంబర్ 8 వచ్చేసి దీపక్ చార్. తను బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి నంబర్ 8 పర్ఫెక్ట్ పొజిషన్. పీయూష్ చావ్లా నంబర్ 9. తర్వాత నాకు తెలిసి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాయి కిషోర్ ఆడిస్తారు వీళ్ళు. నంబర్ 10 వచ్చేసి లుంగి ఎంగిడి లేదా జాష్ హేజల్వుడ్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టాస్ వేసుకొని ఆడిస్తారు. ఇంకా నంబర్ 11 వచ్చేసి తాహిర్ ఆడతాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు బ్రావోని ఎలా ఫిట్ చేయాలో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు ధోని నాకు తెలిసి కొంచెం టోర్నమెంట్ ఎండింగ్ టైంలో కొంచెం బ్రావో ఫిట్నెస్ మంచిగా ఉంటే ఖచ్చితంగా బ్రావో 11 లోకి వస్తాడు. కాబట్టి బ్రావో రావాలంటే ఎవరిని తీస్తామంటావు రాజు? డ్వేన్ బ్రావో రావాలంటే ఒక విధంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ది పేసర్స్, అంటే పేసర్స్ సాక్రిఫైస్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే రీసెంట్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే సిఎస్కేలో దీపక్ చహర్ లాంటి బౌలర్స్ అవ్వచ్చు, లేదు శార్దుల్ ఠాకూర్ లాంటి బౌలర్స్ అవ్వచ్చు. ఒక విధంగా చెప్పాలంటే దీపక్ చహర్ అయితే స్టార్టింగ్ లో అతను కన్సిస్టెంట్ గా 4 ఓవర్స్ వేయడం, చాలా తక్కువ రన్స్ ఇవ్వడం అండ్ క్రూషియల్ వికెట్స్ వేయడం ఇట్లాంటివి చూసాం. అండ్ శార్దుల్ ఠాకూర్ కూడా ఒక విధంగా కొంచెం ఇంప్రూవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అంటే అతను డెత్ లోను మిడిల్ ఓవర్స్ లోను కొంచెం ఇంట్రెస్టింగ్ గా యూజ్ చేశాడు ధోని. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మేబీ కొంచెం శార్దుల్ ఠాకూర్ అండ్ దీపక్ చహర్ లాంటి ప్లేయర్స్ స్టార్టింగ్ లో అతను ధోని ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నట్టుగా కొంచెం పర్ఫామ్ చేయగలిగితే ఏదో ఒక విధంగా అతను లుంగి ఎంగిడి, హేజల్వుడ్ లాంటి ప్లేయర్స్ కంటే డ్వేన్ బ్రావో లాంటి ప్లేయర్స్ ని ఫిట్ చేయడానికి ఇష్టపడతాడు ధోని. సో డెఫినెట్లీ నాకు తెలిసి లుంగి ఎంగిడి ఆర్ జాష్ హేజల్వుడ్ ఒకవేళ వాళ్ళని తీసుకోవాలంటే ఇమ్రాన్ తాహిర్ లాంటి ప్లేయర్ ఆ స్పాట్ సాక్రిఫైస్ చేయాలి. కానీ డ్వేన్ బ్రావో అయితే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ లో రవీంద్ర జడేజాతో పాటు చాలా కీ రోల్ ప్లే చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను.
కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టే. ఇంకా ఇంకో ప్లేయర్ కూడా ఇంపార్టెంట్ ఎవరంటే శాంట్నర్ కూడా ఎట్లనో అట్లా తెప్పించాలి టీమ్ లోకి. తనున్న టాలెంట్ కి ఖచ్చితంగా దాన్ని వేస్ట్ అయితే చేయొద్దు. తను కూడా నాకు తెలిసి తాహిర్ శాంట్నర్ బ్రావో వీళ్ళు ముగ్గురు నాకు తెలిసి రొటేట్ అవుతా ఉంటారు నాకు తెలిసి. లేదా మరి అదే లుంగేంగిడి ఆ పేసర్, ఆ ఓవర్సీస్ పేసర్, ఈ స్పాట్స్ అన్ని నీకు ఎప్పుడు మేబీ అటు ఇటు చేంజ్లు చేస్తూ ఉంటారు. టోర్నమెంట్ ఎండింగ్ వచ్చేటప్పుడు నాకు తెలిసి బ్రావో ఖచ్చితంగా ఆడతాడు. కానీ అదే నాకున్నది ఒకటే బాధ అబ్బా, శాంట్నర్ కి పర్మనెంట్ ప్లేస్ లేకపోవడం అనేది నాకు కొంచెం బాధ కలిగించే విషయం. సో మిచెల్ శాంట్నర్ ని కూడా ఎలా యూజ్ చేస్తారు, అతనికి అవకాశాలు వస్తాయా లేదనేది కూడా ఒక రకంగా ప్రశ్నార్థకరమైన విషయం. సో ఓవరాల్ గా వీళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు రాహుల్? వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళరు అని మాత్రం మనమైతే ఎప్పుడు డిక్లేర్ చేయలేం. అది రికార్డే, ఆల్ టైమ్ ట్రాక్ రికార్డే మనకు చెప్తుంది. కానీ అంటే వెళ్తారబ్బా, వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్తారు. అటు ఇటు చేసి ప్లే ఆఫ్స్ కి వెళ్తారు. కానీ ఫైనల్ కి వెళ్తారో లేదో డౌట్ అని నాకు అనిపిస్తుంది. వీళ్ళు ఫైనల్ కి వెళ్ళకపోవచ్చేమో కానీ అటు ఇటు చేసి ఎందుకు అంటే నీకు టీమ్ చూసుకుంటే పైనుంచి కింద వరకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూసావు నువ్వు. బౌలింగ్ ఆప్షన్స్ నేను చెప్పిన ప్లేయింగ్ 8 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ధోని ఫేమస్ గా చెప్తాడు, మా షెడ్ లో 10 బైకులు ఉంటే నేను 2 వాడతా తెలుసా అని. అలా మరి అది ఎన్నిసార్లు ధోని ఆ క్యాలిక్యులేషన్ ఎంత కరెక్ట్ గా చేసినా కానీ మేబీ కష్టపడతాడేమో. పర్టికులర్ గా ఇప్పుడు రైనా లాంటి మనిషి లేకపోయేటప్పటికి కొంచెం ధోని కొంచెం ఏమన్నా లోటు కనిపిస్తుందేమో తన కెప్టెన్సీలో కానీ ఏమన్నా కానీ నాకు అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు టైటిల్ కంటెండర్స్ అని నేను మాత్రం అంత బేసిక్ గా మాత్రం చెప్పలేను. ఆల్రెడీ నేను డిక్లేర్ చేసేసా అందరికి కింగ్స్ 11 పంజాబ్ గెలుస్తారని. కాబట్టి సిఎస్కే ఫ్యాన్స్ మేబీ వాళ్ళకి చాలా హై హోప్స్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు గెలిచినా వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. మనందరికీ తెలుసు సిఎస్కే అంటే టీం ఒక్కటే కాదు, టీమ్ తో వెనకాల ఉన్న సైకలాజికల్ ప్రెషర్, వాళ్ళు క్రియేట్ చేసుకున్న తేజస్ ఏదైతే ఉంటుందో అది మెయిన్. దట్ ఈస్ సిఎస్కే. ప్లేయర్స్ కంటే ధోని కంటే అందరికంటే పెద్దది ఏంటి అంటే ఆ క్రియేట్ చేసిన ఆ ఎన్వైరన్మెంట్. సిఎస్కే అంటే భయం. అది ఆ పాయింట్ వాళ్ళ అన్నిటికంటే బలమైన విషయం. ఎన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నా, ఎన్ని బ్యాటింగ్ ఆప్షన్స్ ఉన్నా కానీ అది మెయిన్ భయం. కాబట్టి వాళ్ళు కప్పు గెలిచారు అంటే అందరూ సపోర్ట్ కొట్టాలి, అంతే. దానిలో ఏం క్వశ్చన్ లేదు. ఇంట్రెస్టింగ్ రాహుల్. సాధారణంగా T20 క్రికెట్ లో ఎప్పుడు కూడా ఏ టీము కంప్లీట్ స్ట్రాంగ్ అని చెప్పలేము, అలానే ఏ టీము కంప్లీట్ వీక్ అని చెప్పలేము. ఎందుకంటే మన హిస్టరీ చూసుకుంటే ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ లాంటి ప్లేయర్స్ వీళ్ళు అసలు ఈ టీమేనా అని అనుకున్న ప్లేయర్సే కప్పు కొట్టారు. అలాగే మనం చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్న స్క్వాడ్స్ చాలా కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవడం ఇట్లాంటివి కూడా మనం చాలా చూసాము. కానీ సాధారణంగా సర్ప్రైజెస్ అని ఉంటాయి ప్రతి సీజన్ లో. ఒక ప్లేయర్ ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్ ఎవరో ఒకరు మంచి ఫామ్ లోకి రావడం కానీ, లేదంటే లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్ మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, ఇట్లాంటివి మనం ఐపీఎల్ హిస్టరీలో చాలా అంటే చాలా చూసాము. కానీ సర్ప్రైజ్ అని కూడా సర్ప్రైజ్ చేయగలిగే టీం ఏదన్నా ఉంది ఐపీఎల్లో అని అంటే సిఎస్కే అనే చెప్పాలి. మేబీ ఇది కొంచెం ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన స్టేట్మెంట్ లాగా అనిపించవచ్చు. కానీ సిఎస్కే రికార్డ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా, అంటే సిఎస్కేకి యాంటీ ఫ్యాన్స్ ఉన్నా సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నా సరే అందరూ ఒప్పుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సిఎస్కే. సో సిఎస్కే ఎప్పుడు కూడా మన అంచనాల్ని తలకిందులు చేసే టైప్లోనే పెర్ఫామ్ చేస్తుంది. సో ఈసారి వాళ్ళు ఫైనల్ కి వెళ్ళడం నన్ను అడిగితే కొంచెం అనుమానకరమైన విషయమే చెప్పొచ్చు. ఎందుకంటే సురేష్ రైనా లాంటి కీ ప్లేయర్ మిస్ అవడం అనేది ఒక విధంగా సిఎస్కే ఫ్యాన్స్ కే కాదు, ఓవరాల్ గా ఐపీఎల్ కూడా ఒక చిన్నపాటి ఒక చిన్న అది దెబ్బగానే చెప్పుకోవాలి. సో ఈసారి ఐపీఎల్ ఫైనల్ కి వెళ్తుందనే నమ్మకం అయితే నాకు లేదు. ఇది పర్సనల్ గా నా అంచనా. బట్ అదే మనం చెప్పుకున్నట్టు అంచనాలని తలకిందులు చేస్తుందా లేదు, అందరి ఎక్స్పెక్టేషన్స్ ని ఓవర్కమ్ చేసి మళ్ళా ఇంకో కప్ కొడుతుంది అనేది మనం చూడాలి. సూపర్ గా కంక్లూడ్ చేసావు రాజు. ఇంతటితో మా ఐపీఎల్ ప్రివ్యూ సిరీస్ సమాప్తం. అయితే మీరు ఏమన్నా టీమ్ ప్రివ్యూస్ మిస్ అయ్యి ఉంటే మా యాంకర్ లో కానీ, స్పాటిఫై లో కానీ, గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్ ఎక్కడైనా వెళ్ళి మీరు మా అయిన 8 టీంల ప్రివ్యూలు కూడా చూసేయండి ఇమీడియట్ గా. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి యాపిల్ పాడ్కాస్ట్ లో, స్పాటిఫై లో, ఇంకా గూగుల్ పాడ్కాస్ట్ లో. అట్లయితే మీకు ఇమీడియట్ గా మీకు నోటిఫికేషన్లు వస్తాయి కొత్త ఎపిసోడ్ రాగానే, మీరు ఎత్తుక్కోనక్కర్లేదు. మీతో పంచుకోవాలనుకుంటున్న ఒక మంచి విషయం, చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. సో నిజంగా చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకొక మేము ఆలోచించిన విషయం ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్లీ చాలా మంది
మీలో ఎవరైనా ఏ టీమ్ మీరు సపోర్ట్ చేసినా పర్వాలేదు, ఎనీ టీమ్ ఇస్ ఫైన్. కానీ మీకు డిస్కస్ చేయడానికి ఏదైనా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నా, లేదు మేము పర్టికులర్గా ఏదైనా ఒక టాపిక్ పైన డిస్కస్ చేయాలన్నా, లేదు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేసి మా పాడ్కాస్ట్లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎనీ టైం మాకు క్రికెట్ నగరం సోషల్ మీడియా ఏ ఛానల్లో అయినా మాకు రీచ్ అవ్వచ్చు. వీ విల్ హ్యావ్ ఏ డిస్కషన్. మనం మాట్లాడుకుని యూనో ఎట్లాంటి కంటెంట్, ఎట్లాంటి ఎపిసోడ్ క్రియేట్ చేయాలనేది మనం ఆలోచించుకుని చేయొచ్చు. సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ ఫీడ్బ్యాక్ పంపిస్తున్నందుకు. ఇంకా ఎక్కువ షేర్ చేయండి, ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మేము కొంచెం ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ అన్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాం. అది కొంచెం సస్పెన్స్, అంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మీరే చూస్తారు. అండ్ మేము హోప్ఫుల్లీ మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేటట్టు మేము కూడా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మేము ఇప్పటివరకు చేసిన ఈ ఐపీఎల్ ప్రివ్యూ ఎపిసోడ్స్ అన్నీ కూడా విని ఆదరిస్తూ వేరే వాళ్ళతో షేర్ చేస్తూ మాకు ఫీడ్బ్యాక్ పంపిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు. ఓకే, సదా మీ ప్రేమకు బానిస, మీ క్రికెట్ నాగరికులం రాజు రాహుల్ సైనింగ్ ఆఫ్.